విశాఖలో మాజీ సీఎం జగన్ నిర్మింపజేసిన రుషికొండ కోట రహస్యం బట్టబయలైంది. 3.5 ఏళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా పడకుండా ప్రజాసొమ్ముతో నిర్మించిన విలాస భవనాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మొత్తం 61 ఎకరాలు రుషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా ఈ భవనాలు నిర్మించారు. ఈ నిర్మాణాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నిచర్ తదితర వస్తువులు, పరికరాలు ఉపయోగించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. విరుద్ధంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ విశాఖపట్నం రుషికొండను తవ్వి భవనాలను నిర్మించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బయటపడింది. ఈరోజు ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖ సాగర తీరాన రుషికొండలో నిర్మించినటువంటి ఏదైతే 7 భవన సముదాయాలు సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి నిర్మించినటువంటి రాజమహల్ గుర్తు ఈ రోజున తెలుగుదేశం పార్టీ రట్టు చేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు పర్యావరణ అనుమతులు కావచ్చు, మరోవైపు అటవీ శాఖ అనుమతులు కావచ్చు, ఇటువంటివి కూడా లేకుండా పూర్తిగా నిబంధనలకు నీళ్లు వదిలి సముద్రం ఎరగా చూపుతూ పచ్చని కొండలను పిండి చేసి ఈరోజు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ భవనాలను నిర్మించింది. అయితే అసలు ఈ భవనాలను విశాఖ సాగర తీరం రుషికొండ వద్ద కొండలను తొలిచి నిర్మించాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత భారీగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి గల ఆంతర్యం ఏమిటి? ఇది ప్రభుత్వ అవసరాలకా, లేదంటే ప్రజల అవసరాలకా, పర్యాటక ప్రేమికులకా, లేకపోతే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు ఇక్కడ విడిది చేస్తూ బస చేస్తూ ఏదైతే గతంలో మనం చూసుకుంటే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా కొనసాగిస్తామని చెప్పినటువంటి ప్రకటన నేపథ్యంలో ఈ భవన సముదాయాన్ని నిర్మించినప్పుడు కలుగుతున్నటువంటి సందేహాలు అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం కట్టారన్నది గతంలో మనం చూసుకున్నట్టే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు కూడా ఈ బిల్డింగ్స్ వచ్చినప్పుడు అనుమతించలేని పరిస్థితి సరి కదా. మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద బలవంతంగా తప్పుడు కేసులు బనాయించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి తాజాగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ భవనాలను సందర్శించి అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంటనేది ఒక చాలా పెద్ద గుర్తు ఏమవుతున్నది, ఏం జరుగుతున్నది దాని మీద దీన్ని నిన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విజిట్ చేసి ఇక్కడ అసలు ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కొంతమంది టీడీపీ శ్రేణులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంత భారీ స్థాయిలో భవనాలను నిర్మించడం వెనుక గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆంతర్యం ఏమై ఉండొచ్చు? ఈ ప్రాంతం సప్త ఋషులు నడయాడిన ప్రాంతం అని చెప్పి ఒక గౌరవమైన రుషికొండ ప్రాంతానికి ఉంది. దీన్ని 1997 ఆ సమయంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన కొండ దిగువ భాగంలో పర్యావరణ నిమిత్తం, టూరిజం నిమిత్తం ఆ రోజు టూరిజం బిల్డింగ్లు కట్టడం జరిగింది. దానివల్ల ఇక్కడున్న పేద కుటుంబాల వారు బతకడం కానీ, ఎంతో మందికి ఉపాధి జరగడం కానీ ఇవన్నీ జరిగినాయి. అది మొన్నటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి అటు వయసు 25 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇన్కమ్ వచ్చేది. సంవత్సరానికి 80-90 కోట్లు ఆదాయం వచ్చేది. అటువంటి ఆదాయం వచ్చిన ఆ బిల్డింగుల్ని నేలమట్టం చేసి వాటిని కూల్చి ఆ పైన ఈ బిల్డింగులు స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడితే ప్రభుత్వ సొమ్ము ఒక శిలాఫలకం వేసి లేదంటే ఒక హోర్డింగ్ వేసి ఈ సొమ్ముని ఈ బిల్డింగులు పలాదానికి ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి ప్రజలకే నమూనా తెలియజేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జరుగుతాయి. కానీ ఇక్కడ అయితే మట్టికి ఏమీ అటువంటి వాతావరణం ఏమీ లేదు. దేనికి కడుతున్నారో తెలియదు, దేనికి ఈ బిల్డింగ్లు వాడుతున్నారో తెలియదు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో తెలియదు.
మాకే కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కూడా తెలియదు. ఇంత రహస్యంగా ఇన్ని కోట్ల రూపాయలతో ఈ బిల్డింగులు కట్టి ఏం చేద్దాం అనుకున్నాడో మరి జగన్మోహన్ రెడ్డి. అదంతా కూడా నిన్న మా గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే గారి చొరవతో మేమందరం కూడా రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు గంటా శ్రీనివాసరావు గారు మేమందరం కూడా తలుపులు తెరిచి ఆ రహస్య మరి భవనాల లోపల ప్రవేశించినప్పుడు మాకు కళ్ళు చెమట్లు గమని ఏంటి పరిస్థితి అని. ఏముంది, ఈ ఎవరికే పనికిరావు, అంటే టూరిస్టులా ఆ అద్దెలు కట్టుకుని ఇక్కడ ఉండలేరు. అలాగని దేనికైనా గవర్నమెంట్ బిల్డింగ్లా మన రాష్ట్రానికి అంత అవసరం లేదు. ఎక్కడ ఇప్పటికే ఆర్థిక లోట్లో ఉన్నాం మనం. ఎంత డబ్బును ఖర్చు పెట్టి మరి ఎవరిని చూడకుండా కన్నెత్తి చూడకుండా మరి ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ పార్టీ నాయకులు కూడా తెలియకుండా రహస్యంగా 30 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను, శాశ్వతం నేను ఈ బిల్డింగ్ నా సొంతం చేసుకుందామనే ఆలోచన, ఆ దుష్ట ఆలోచన జగన్కు ఉంది. అది తప్ప మరొకటి కాదు. నేను చూసాం బట్టబయలైనే ఎన్ని బిల్డింగులు అండి, దాంట్లో ఫర్నిచర్ ఏంటండి, ఎంతంత హాల్స్ అండి, ఎంత బాత్రూమ్లు అండి, ఇవన్నీ కూడా ఏమి నీ ఆలోచన ఏంటి? ఈ దరిద్రపు ఆలోచన ఎవరికి లేదు. నానాడు రాజులకి మహారాజులకు కూడా లేని ఆలోచన నీకు వచ్చింది ఈ ప్రజాస్వామ్య దేశంలో. నీవు అందుకే నేను ప్రజలు నీకు బుద్ధి చెప్పి ఇంటికి తరిమేశారు, నీకు బుద్ధి చెప్పారు. ఓకే, మీరు చెప్పండి, మీరు ఈ భవనాలను నిన్న విజిట్ చేయడం జరిగిందా, చూసారా? లోపల ఎలా ఉంది అసలు ఇంటీరియర్ అంతా కూడా? ఈ భవనాలన్నీ నిన్న చూసామండి, గంటా గారితో మేము అందరం వెళ్ళాము. అయితే ఈ 3 ఏళ్ళు కూడా మమ్మల్ని ఇక్కడ చాలా భయభ్రాంతులు చేశారు. ఈ 3 ఏళ్ళు కూడా అండి, ఈ బిల్డింగ్లే కాదండి, గీతం కాలేజీ కూడా ఎప్పుడు వచ్చి కొడుతున్నారో తెలియదు, ఏ రాత్రిపూట వచ్చి కొడుతున్నారో తెలియదండి. కార్యకర్తలు వచ్చినా కూడా పంపించేవారు కాదు. ఈ బిల్డింగ్ల వరకు వస్తే ఈ బిల్డింగ్లకు చాలా ధర్నాలు చేసేవాడిని. అసలు ఇక్కడ ఏముందో తెలియదండి, అసలు ఎందుకు కడుతున్నారో తెలియదు. దీనివల్ల ఈ బిల్డింగ్ల వల్ల కూడా చాలా మా కార్యకర్తలు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కూడా కేసులు కోర్టులకు తిరుగుతున్నారండి. దాని గురించి కూడా పార్టీ కూడా ఆలోచించాలండి. ఇప్పటికి చాలా మంది కేసులకు వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, అయ్యేటి మాకు అర్థం కావట్లేదండి. నిన్నైతే గంటా గారితో వెళ్ళామండి. ఆ బిల్డింగ్లకు ఎందుకు కట్టారో తెలియదు, అసలు దేనికి ఉపయోగిస్తారో తెలియదు. ఆయన విలాసవంతంగా అనుభవించడానికి తప్పించి ఈ బిల్డింగ్లు దేనికి పనికిరావండి. ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీన్ని ఏదో దానికి మంచి కాలేజీలకో లేదా దేనికో ఉపయోగించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది ఈ బిల్డింగ్ చూసిన తర్వాత? సింపుల్ గా మీరు నిన్నటి నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఋషికొండలో కూడా మీరు చాలా సీనియర్ గా ఉన్నటువంటి నాయకుడు టీడీపీలో, ఏమనిపిస్తుంది? బిల్డింగ్లు నేను చూసినాక కళ్ళు దిగుదైపోయింది. ఇవి అసలు ఏటికి కూడా పనిచేయవు. అసలు ఏం చేయాలో టూరిజం, ఒక టూరిస్ట్ వచ్చి ఉండలేడు. ఆయన సొంతానికి కట్టుకున్నాడు తప్ప రెండో దానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టుకున్నారు, రెండో దానికి కాదు. అలాగని మన మంత్రి గారు రోజా గారు కూడా వచ్చారు. రోజా గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడున్న ప్రజలకు కానీ ఎవరికి కూడా తెలియదు, పబ్లిక్ కూడా తెలియదు. దీని మీద మానవులు చాలా మంది పోరాడు, చాలా మంది కేసులు కూడా పెట్టుకున్నాం ఇది వద్దని. ఎందుకు వద్దన్నాం అంటే ఋషికొండకు ఒక పవిత్రమైన పేరు ప్రతిష్ఠ ఉంది. ఈ పేరు ప్రతిష్ఠ పాడు చేయొద్దని ఉద్దేశంతో మేము దీన్ని అడ్డుగలిగాం. అయినా సరే ఆగలేదు, కట్టేశారు. కట్టిన తర్వాత కూడా ఇది ఈ బిల్డింగ్లు ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ ఉంది కనుక మంచి కాలేజీలకు ఏటిగా ఉపయోగించుకుంటే బాగుంటుందని నా సలహా. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ ఋషికొండ సప్త ఋషీశ్వర ఆలయం అని చెప్పి ఒక ప్రాచీన ఆలయం కూడా, ఏళ్ల పాటు చరిత్ర ఉన్నటువంటి ఆలయం కూడా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ గతంలో మనం చూసుకున్నట్లయితే కృతత్రేత ద్వాపర యుగాల్లో సప్త ఋషులు ఇక్కడ సముద్రం ఒడ్డున తపం ఆచరించేవారని చెప్పి ఒక ప్రాచీన చరిత్ర కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఋషికొండలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఏదైతే ఈ భవన సముదాయాలు ఉన్నాయో, వాస్తవంగా మనం చూసుకున్నట్టయితే ఏదైనా ప్రభుత్వం ఒక కట్టడి అంటే ఒక నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఖచ్చితంగా శిలాఫలకము, ఎన్ని కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది, దీని ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది బహిర్గతం చేస్తూ ఉంటారని చెప్పి, అయితే అదేవి కూడా ఇక్కడ లేకుండా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏకపక్ష నిర్ణయంతో ఒక మోనార్క్ లాగా వ్యవహరిస్తూ ఈ భవనాన్ని ఇక్కడ నిర్మించడం జరిగిందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి మేమందరూ కూడాను దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు తమపై తప్పుడు కేసులు కూడా బనాయించారని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. దీని మీద వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన తక్షణం చర్యలు తీసుకొని మాపై ఉన్నటువంటి కేసులను ఒకసారి పునఃపరిశీలన చేయాలని చెప్పి ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడాను చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఖచ్చితంగా
ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్మించినటువంటి భవన సముదాయాన్ని ఒక మంచి కార్యకలాపాలకు కాలేజీలు కావచ్చు, లేదంటే ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు కావచ్చు దీన్ని వినియోగిస్తే బాగుంటుందని చెప్పి ఇంకో పక్క గతంలో ఏదైతే ఈ ఋషికొండలో హరిత రిసార్ట్స్ పేరుతోటి పెద్ద ఎత్తున ఇక్కడ ఒక టూరిజం డెవలప్మెంట్ పేరుతో ఉన్నటువంటి భవనాలను పూర్తిగా నేలమట్టం చేసి ఈ అక్రమ నిర్మాణాన్ని కట్టారని చెప్పి వీళ్ళందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. తిరుమల శ్రీవారిని మంత్రి ఉత్తమ్